నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఐయుఐ అంటే ఏమిటి? ఐయుఐ సక్సెస్ రేట్ ఎంత? ఐయుఐలో వచ్చిన అత్యాధునిక పద్ధతులు ఏమిటి? ఫెలిసిటీ అండ్ ఫర్టిలిటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఇది. వచ్చిన పేషెంట్స్ని స్నేహపూర్వక వాతావరణంతో ట్రీట్ చేస్తారు. డాక్టర్ అఖిల ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ అఖిల మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్. హలో, థ్యాంక్ యూ. హాయ్. సో ముందుగా ఒక కపుల్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు? మామూలుగా పెళ్ళయి వాళ్ళకి ఒక 1 ఇయర్ పాటు ఎలాంటి గర్భ నిర్వహణ మందులు వాడకుండా ఇంట్లో ట్రై చేస్తున్నారు న్యాచురల్గా. అండ్ తన సైకిల్స్ అన్నీ రెగ్యులర్గా ఉన్నాయి. 1 ఇయర్ పాటు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, కానీ ప్రెగ్నెన్సీ అనేది రాకపోయినప్పుడు అప్పుడు వాళ్ళు డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, అదే ఒక ఆడవాళ్ళ వయసు 35 సంవత్సరాలు దాటున్న వాళ్ళు పెళ్ళైన 6 నెలల లోపు వాళ్ళ సైకిల్స్ కనుక రెగ్యులర్గా ఉండి వాళ్ళు న్యాచురల్గా ఇంట్లో ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అలాంటప్పుడు వాళ్ళు డాక్టర్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 40 సంవత్సరాల వాళ్ళకి పెళ్ళైన ఒక 1 మంత్ వాళ్ళు 1-2 మంత్స్ న్యాచురల్గా ట్రై చేశారు, ఆర్ ఇమీడియట్గా వస్తే ఇంకా మంచిది. లేదు న్యాచురల్గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ ఒక 1-2 మంత్స్ ట్రై చేసి డాక్టర్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇదే రకంగా సైకిల్స్ ఎవరికైతే ఇర్రెగ్యులర్గా ఉంటాయి, అంటే 2 మంత్స్కి ఒకసారి బ్లీడ్ అవుతుంది, ఆర్ 45 డేస్కి ఒకసారి ఈ సైకిల్స్ వస్తాయి, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే సైకిల్ ట్రాకింగ్ అనేది కష్టంగా ఉంటుంది. సో వాళ్ళు వెంటనే ఆశ్రయించినా కూడా, అంటే వాళ్ళు ప్లాన్ చేయాలనుకుంటున్నారు అప్పుడు వాళ్ళు వెంటనే పీరియడ్ 2nd డే రోజు క్లినిక్కి, అంటే ఎనీ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి కలవాలి. అండ్ అదే రకంగా కలిసినప్పుడు పెయిన్ కానివ్వండి, ఆర్ ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుంది మగవాళ్ళలో, అలాంటి ఇబ్బందులు ఉన్నా, ఆర్ ఆడవాళ్ళలో పెయిన్ఫుల్ అంటే ఇంటర్కోర్స్ అప్పుడు చాలా పెయిన్ ఎక్కువగా ఉంది, అలాంటి వాళ్ళు కూడా వెంటనే కలవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇదే రకంగా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏదన్నా ఒక నోన్ ఫర్టిలిటీ ఫ్యాక్టర్ ఉంది, లైక్ ఒక ఓవరీ సర్జరీ అవ్వడం కానివ్వండి, ఆర్ ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, ఆర్ మెన్లో ఏదైనా సర్జరీ అయ్యి కౌంట్ తక్కువగా ఉంది, లైక్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి వాళ్ళకి ఏదో ఒక ఫర్టిలిటీ ఇష్యూ ఉంది అని అనుకున్న వాళ్ళు వెంటనే డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ డాక్టర్. అలాగే ఐయుఐ ప్రొసీజర్ అంటే ఏంటి? ఎవరికి ఐయుఐ సజెస్ట్ చేస్తారు? ఓకే, ఐయుఐ అంటే ఇంట్రాయుట్రైన్ ఇన్సెమైనేషన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే వీర్య కణాలు ఉంటాయో అవి డైరెక్ట్గా వెళ్ళి గర్భసంచి వరకు పెడతామన్నమాట. అంటే ఎందుకు అంటే న్యాచురల్గా ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే 80% వీర్య కణాలు గర్భసంచి మూతి దగ్గర చచ్చిపోతాయి, ఓన్లీ 1% మాత్రమే ట్యూబ్ వరకు వెళ్తాయి అన్నమాట. దానికి కూడా స్పర్మ్ వీర్య కణం ఒక కౌంట్ మొటిలిటీ చాలా బాగుండాలి. సో ఐయుఐ ఎవరికి చెప్తామంటే ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళకంటే, ఎవరికైతే కౌంట్ 16 మిలియన్ కంటే తక్కువ ఉండి అండ్ మొటిలిటీ 40% కంటే తక్కువ ఉండి అండ్ లైక్ న్యాచురల్గా అంటే ఇంటర్కోర్స్ అప్పుడు చాలా నొప్పిగా ఉంది, వాళ్ళు అసలు ట్రై చేయలేకపోతున్నారు, అలాంటి వాళ్ళకి ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. ఆర్ వాళ్ళు న్యాచురల్ మెథడ్స్ ట్రై చేశారు అండ్ ఆల్సో ట్రాకింగ్ సైకిల్స్కి వెళ్ళారు, ఒక 4 సైకిల్స్ 3 సైకిల్స్కి వెళ్ళారు, అవ్వట్లేదు, అలాంటి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఐయుఐ. అంటే న్యాచురల్ ప్రాసెస్కి ఒక అడుగు ముందు అనమాట. అంటే న్యాచురల్గా మనకు తెలియదు కదా స్పర్మ్ అసలు గర్భసంచి లోపలికి వెళ్తుందో లేదో తెలీదు. సో ఐయుఐ ద్వారా ఆ ఫ్యాక్టర్ని మనం బైపాస్ చేస్తున్నాం. అదే రకంగా ఎవరికైతే ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది, ఒక ట్యూబే ఓపెన్ ఉంది, అలాంటి వాళ్ళకి సైకిల్ ట్రాకింగ్ చేసి అటు సైడ్ ఓవరీలో ఎగ్ పెరిగినప్పుడు ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాము. సో ఈ రకంగా. మనకు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నారాయణపేట నుంచి రాణి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే రాణి గారు. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే రాణి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది మేడం. నా ఏజ్ 36. ఓకే. అదే ఫస్ట్ నుంచి ఒక్కసారి కూడా కన్సీవ్ కాలేదు. నాది ప్రాబ్లము ఒక 1 సైడ్ ట్యూబ్, రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంది, లెఫ్ట్ ట్యూబ్ నార్మల్ ఉంది. ఓకే. లెఫ్ట్ ట్యూబ్ నార్మల్ సైడ్, ఓవరీ కూడా నార్మల్ ఉంది. పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తుంది. మా వారికి కౌంట్ 50 ఉంది, కానీ ఈ మధ్య డయాబెటీస్ వచ్చింది. ఏమన్నా ప్రాబ్లమా? ఓకే. సో ఫస్ట్ థింగ్, మీ ఏజ్ 36 సంవత్సరాలు అంటున్నారు, అంటే ఆల్రెడీ పెళ్ళై 10 సంవత్సరాలు అయింది అంటున్నారు.
అండ్ ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది అని చెప్తున్నారు. సో మీకు ఏంటి అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి ఫస్ట్ థింగ్. అండ్ ఐయుఐతో యాసిడ్ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పర్ సైకిల్ ఐయుఐ సక్సెస్ రేట్ 10% మాత్రమే ఉంటుంది. అందులో మీకు ఒక ట్యూబ్ బ్లాక్ ఉండి ఇలా ప్రతి నెల ఆ ట్యూబ్లో నుంచి ఎగ్ పెరగడానికి ట్రై చేసి ఐయుఐ పద్ధతి ద్వారా కన్సీవ్ అవ్వాలనుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే మీరు ఒక ఫర్టిలిటీ డాక్టర్ని ఆశ్రయిస్తే మీకు స్ట్రేట్ అవే అంటే ఐవీఎఫ్ ద్వారా మీకు బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం మీ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. అదే ఒక యంగ్ ఏజ్ అయితే వాళ్ళలో ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీకు స్ట్రేట్ అవే ఐవీఎఫ్ చేస్తేనే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందమ్మా. రైట్ డాక్టర్, అలాగే ఐయుఐ అండ్ ఐవీఎఫ్ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఏది ఖర్చు ఎక్కువతో కూడుకున్న పని చేస్తారు? ఐయుఐ అంటే పీరియడ్ సెకండ్ డే ఒక మహిళ వస్తారు, వాళ్ళకి సిస్ట్ ఒక స్కాన్ చేస్తామంటే సిస్ట్ కానీ అలా ఏమన్నా ఉందా, సైకిల్ స్టార్ట్ చేసుకోవచ్చా అనుకుని అంతా బాగుంటే వాళ్ళని ఫస్ట్ ట్యాబ్లెట్స్ మీద పెడతాం ఒక 5 days ఎగ్ పెరగడానికి. ఐయుఐ సైకిల్లో ఏంటి అంటే కనీసం ఒక 3 eggs అన్నా పెరిగేలాగా టార్గెట్ చేసుకోవాలి. సో అలా ట్యాబ్లెట్స్ పెడతాం, అవసరమైతే ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఒక 3 days. సో వాళ్ళని ఫ్రీక్వెంట్గా ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటాం. అంటే పీరియడ్ సెకండ్ డే నుంచి 5 days ట్యాబ్లెట్స్ పెట్టి మళ్ళీ 10th day రోజు పిలిచి స్కాన్ చేసి చూస్తాం ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి అంటే రెస్పాండ్ అవుతున్నారా లేదా అని. వన్స్ అవన్నీ ఒక మంచి సైజులోకి వచ్చినాక ఫైనల్ ట్రిగర్ షాట్ అనేది ఇస్తాం, అంటే ఆ ఎగ్ రిలీజ్ అవ్వడానికి. అయినాక ఐయుఐ 36 గంటల తర్వాత ఈ ఐయుఐ ప్రాసెస్ అనేది చేస్తాం. అంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి శాంపుల్ ఇచ్చిన తర్వాత దాన్ని ఒక గంట సేపు ప్రాసెసింగ్ చేస్తారు. చేసి ఓన్లీ మంచి స్పర్మ్స్ ఏవైతే బాగా కదులుతున్నాయి, మంచి కౌంట్ ఉన్న స్పర్మ్స్ అన్నిటిని తీసుకుని గర్భసంచి లోపల పెడతాం. సో ఐయుఐకి ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటంటే ఐయుఐలో ఓన్లీ మనం 3 eggsకే టార్గెట్ చేస్తున్నాం అండ్ స్పర్మ్స్ని జస్ట్ గర్భసంచి లోపల పెడుతున్నాం. అక్కడి నుంచి అవి ట్యూబ్కి వెళ్తున్నాయా లేదా తెలీదు, అండ్ ఎగ్ని కలుస్తుందా లేదా ఇవన్నీ తెలియదు అనమాట. ఐవీఎఫ్ ఏంటి అంటే మనకు తెలుసు, అంటే ఐయుఐలో ఏవైతే తెలియట్లేదో అవి ఐవీఎఫ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక కపుల్ ఐయుఐ ఫెయిల్ అయ్యారు అంటే ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది అట్లీస్ట్ ఐవీఎఫ్లో ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. అంటే స్పర్మ్ని ఎగ్ని ల్యాబ్లో ఫర్టిలైజ్ చేస్తామండి, మన కళ్ళ ముందు చూసి ఫర్టిలైజ్ చేస్తున్నాం. 3 days ల్యాబ్లో వాటిని ఆ ఎంబ్రియో ఏదైతే తయారవుతుందో అది 3 days ల్యాబ్లో పెరుగుతుంది. సో ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ అనేవి బైపాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాట్స్ ద డిఫరెన్స్. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. వైజాగ్ నుంచి పద్మావతి గారు, నమస్తే అండి. హలో పద్మావతి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు అన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో పద్మావతి గారు చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నాకు ఒక 15 రోజుల క్రితం నాకు ఐవీఎఫ్ లో నేను బేబీ ఇన్సర్ట్ చేశారు. సో ఏంటంటే ఇంజెక్షన్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు, బట్ ఏంటంటే లైట్ గా పెయిన్ వస్తుంది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? ఐవీఎఫ్ చేయించుకున్నారా? మళ్ళీ ఒకసారి చెప్పండి, వినిపించట్లేదు. అవును మేడం. ఓకే, ఐవీఎఫ్ చేయించుకున్నారు. ఐవీఎఫ్ చేయించుకున్నాను, బట్ ఏంటంటే ఇంజెక్షన్స్ అవి పడుతున్నాయి, బట్ ఏంటంటే లైట్ గా పెయిన్ వస్తుంది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అంటున్నా. ఓకే, యూజువల్లీ ఐవీఎఫ్కి ఇంజెక్షన్స్కి అంటే ఆ పెయిన్ అనేది జస్ట్ ఇచ్చినప్పుడే ఉంటుంది. మీరు ఐస్ అవి అప్లై చేసుకుంటే మీకు తగ్గిపోతుందమ్మా. అంటే దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ ఇంజెక్షన్స్ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. అవి మీ బాడీలో నుంచి నెక్స్ట్ డే 24 hours లోపు వెళ్ళిపోతాయి. సో మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఆ పెయిన్కి మటుకు కొంచెం ఐస్ ప్యాక్ పెట్టుకోండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. బెంగళూరు నుంచి వాసు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు అన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, మేల్ ఇన్ఫెర్టిలిటీ రిలేటెడ్ క్వశ్చన్ అడగొచ్చా అంటే? చెప్పండి వాసు గారు, అడగండి. అదే అండి, స్పామ్ కౌంట్ రిలేటెడ్ది టీసా కంటే ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా? అసలు టీసా ఏ సిచ్యువేషన్లో చేస్తారు, ఎందుకు చేస్తారు? అదొకటి. టీసా చేసినాక ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళే పని అయితే కాస్ట్ ఎలా ఉంటుంది, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది చెప్పగలరా మేడం? ఓకే, అంటే మీ కౌంట్ ఓకే, సాధారణంగా టీసా ఎవరికి అడ్వైస్ చేస్తామంటే ఒక సీమెన్ శాంపిల్ ఇచ్చినప్పుడు కౌంట్ 0 ఉందనుకోండి, వాళ్ళకి ఈ టీసా అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ ఒక చిన్న సూది పెట్టి టెస్టిస్లో స్పర్మ్స్ అసలు ఉన్నాయా లేదా అని చూడడానికి ఎఫ్ఎన్ఏసి అంటే టీసా ప్రొసీజర్ అనేది చేయబడుతుంది అనమాట. స్పర్మ్స్ ఉన్నాయి అనుకుంటే అవి ఫ్రీజ్ చేసేస్తాం.
సో దాట్ వాళ్ళ వైఫ్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఉపయోగపడతాయి అని. అండ్ టీసా ఎవరిలో చెప్తామంటే మెడికల్ మేనేజ్మెంట్ ఇంకా అసలు కుదరదు అనుకున్న వాళ్ళలో టీసా అనేది ఒక ఆప్షన్ అనమాట. అది కూడా కౌంట్ 0 ఉంది, అప్పుడే టీసా ఆప్షన్ అనేది ఒకటి తీసుకుంటాం. అండ్ 2 వైపులా కూడా చేయరు, ఏదైనా ఒక టెస్టిస్ నుంచే స్పర్మ్స్ రిట్రీవ్ చేయడానికి చూస్తారు. అండ్ దాంతో సక్సెస్ రేట్ ఏంటి అంటే ఇప్పుడు టీసా శాంపుల్లో బెటర్ అంటే డిఎన్ఏ డ్యామేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశం ఉంటుంది ఎవరిలో అయితే కౌంట్ 0 ఉంటుందో. సో ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ సక్సెస్ రేట్ మోర్ ఓవర్ మీ వైఫ్ ఏజ్ని బట్టి ఉంటుందండి. ఐవీఎఫ్లో ఒకవేళ తను యంగ్ ఏజ్ అయితే మటుకు బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. డాక్టర్ అయితే ఐయుఐ సక్సెస్ రేట్ తక్కువ అన్నప్పుడు, ఫెయిల్ అయినప్పుడు ఐవీఎఫ్కి వెళ్తుంటారు. జనరల్గా ఐయుఐలో ఎలాంటి సమస్యలు ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఐవీఎఫ్? ఐయుఐకి సక్సెస్ రేట్ అంటే ఇప్పుడు పర్ సైకిల్ సక్సెస్ రేట్ 10 to 15%. అంటే ఇప్పుడు ఒక 100 మంది ఐయుఐకి వెళ్తే అందులో ఓన్లీ 10 to 15 పీపుల్ మాత్రమే పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. అది కూడా కరెక్ట్ వాళ్ళకి చేస్తేనే, అంటే స్పర్మ్ ఫ్యాక్టర్ ఉంది ఆర్ ట్యూబ్ ఫ్యాక్టర్ ఉంది ఆర్ సర్విక్స్ అంటే న్యాచురల్గా వాళ్ళకి కలవడం కుదరట్లే, అలాంటి వాళ్ళకి బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అండ్ ఐయుఐ ఏంటి అంటే ఒక 3 అటెంప్ట్స్ కనీసం ఒక 3 సార్లు అన్నా ట్రై చేయాలి. వాళ్ళ ఏజ్ ఒకవేళ తన ఒక యంగ్ ఏజ్ అనుకోండి, ఒక 3 times కంపల్సరీ ట్రై చేసి అది అవ్వట్లేదు అనుకుంటే ద నెక్స్ట్ స్టెప్ ఇస్ టు గో ఫర్ ఐవీఎఫ్. అండ్ ఈ 3 cycles కంబైన్డ్గా చూసుకున్నా కూడా సక్సెస్ రేట్ అనేది 40 to 50% మాత్రమే ఉంటుంది. అదే ఐవీఎఫ్ తీసుకున్నారనుకోండి, ఐవీఎఫ్ ఏంటి అంటే పర్ సైకిల్ సక్సెస్ రేట్ ఎప్పుడు చెప్పరు ఐవీఎఫ్లో, ఇట్స్ ఆల్వేస్ క్యూములేటివ్. అంటే ఒక 3 cycles కలిపి సక్సెస్ రేట్ అనేది చెప్పబడుతుంది. ఆ క్యూములేటివ్ సక్సెస్ రేట్ అట్లీస్ట్ ఒక 70 to 80% అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో మీరు ఐవీఎఫ్ ట్రై చేశారు, అది సక్సెస్ అవ్వలేదు అనుకుంటే నెక్స్ట్ టైం దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఇంకా బెటర్గా ఉంటుంది. అది ఫెయిల్ అయితే థర్డ్ టైం ఒక 80% వాళ్ళు థర్డ్ టైం అనేది అంటే థర్డ్ అటెంప్ట్లో కన్సీవ్ అయితే ఖచ్చితంగా అవుతారు. అండ్ దీనికి కాంప్లికేషన్స్ అంటారా, ఐయుఐకి మ్యాక్సిమం ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవండి. అది జస్ట్ న్యాచురల్ ట్రై కాబట్టి రెస్ట్ తీసుకోవడం కానివ్వండి అలాంటిది ఏది అవసరం లేదు. వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు, నార్మల్గా అన్ని పనులు చేసుకోవచ్చు, లైక్ సాధారణంగా మామూలుగా ఉండొచ్చు. అదే ఐవీఎఫ్లో ఏంటి అంటే కొంచెం ఎప్పుడైతే ఎవరికైతే ఎగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎగ్స్ చాలా ఎక్కువగా తీయబడినాయో వాళ్ళకి ఒక మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది ఒక 3 days అవి తీసిన తర్వాత, ఎగ్స్ తీసిన తర్వాత. అండ్ ఇంతకుముందు ఒక కాల్ చేసినట్టు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కొంచెం పెయిన్ అనేది ఉంటుంది, అది స్లోగా సబ్సైడ్ అవుతూ ఉంటుంది. అది కాకుండా ఇంకా వేరే కాంప్లికేషన్స్ అలాంటివి అయితే ఏమీ జరగవు. ఇప్పుడు వచ్చిన రీసెంట్ టెక్నిక్స్ వల్ల మ్యాక్సిమం అంటే 95% కాంప్లికేషన్స్ అవ్వకుండానే స్మూత్గా అయిపోతాయి ప్రొసీజర్స్ అనేవి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక 2 days రెస్ట్ తీసుకోమని చెప్తాం, లైక్ ఎక్కువ వంగడం కానివ్వండి, మెట్లు ఎక్కకుండా ఉండడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. అంతకు మించి కాంప్లికేషన్స్ అనేవి పెద్దగా ఏమి ఉండవు. అలాగే ఐవీఎఫ్ సైకిల్స్ తీసుకునేటప్పుడు అంటే రెగ్యులర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న కేరే అవసరపడుతుందంటారా, ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుందంటారా? డైట్ విషయంలో కావచ్చు, వాళ్ళ మూడ్ స్వింగ్స్ కావచ్చు. ఐవీఎఫ్తో కన్సీవ్ అయ్యింది ఏంటి, ఫస్ట్ థింగ్ వాళ్ళకి చాలా ఎమోషనల్ స్ట్రెస్ అన్నీ లైక్ మెంటల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. ఒక కపుల్ ఐవీఎఫ్ వరకు రావడానికే చాలా ఆలోచిస్తారు ఇప్పుడున్న రోజులు. అంటే ప్రెగ్నెన్సీ ఇస్ కన్సిడర్ సంథింగ్ వెరీ సింపుల్, అంటే అయిపోతుందిలే అనుకుంటారు అందరూ, కానీ వాళ్ళు ఐవీఎఫ్ వరకు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారంటేనే దాని వెనకాల చాలా ఎమోషనల్ టర్మాయిల్ అనేది ఉంటుంది. అండ్ కన్సీవ్ అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ జర్నీ ఆ నెక్స్ట్ 9 months లైక్ నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఏజ్ దగ్గర వస్తుంది. ఎవరికైతే అడ్వాన్స్ స్టేజ్ 35 సంవత్సరాలు మించిన వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయితే వాళ్ళలో ఒకలాగా ఉంటాయి కాంప్లికేషన్స్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ కోర్స్ కానివ్వండి. అదే యంగ్ ఏజ్ విత్ ఐవీఎఫ్ కన్సీవ్ అయిన వాళ్ళకి వాళ్ళల్లో ఒకలాగా ఉంటుంది. సో మోస్ట్లీ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళకి మేము చూస్తున్న కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఒకటి పిల్లలు ఎక్కువ బరువుగా పుట్టడం, లేదంటే హైపర్ టెన్షన్ రావడం, ఆల్రెడీ డయాబెటిక్ హిస్టరీ ఉంటే డయాబెటీస్కి ఎక్కువ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే రకంగా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్స్ హైపర్ టెన్షన్. ఇంతకు మించి కాంప్లికేషన్స్ అనేవి అయితే ఉండవు. రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళి చెకప్స్ అనేవి చేయించుకుని ఫ్రీక్వెంట్గా స్కాన్స్ డాక్టర్ చెప్పినట్టు స్కాన్స్ చేయించుకుంటే మ్యాక్సిమం ఈ కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రైట్, మనకు ఒక కాలర్ ఉందండి, కాల్ తీసుకున్నాం. నిజామాబాద్ నుంచి ఏడుకొండల గారు, నమస్తే అండి. నమస్తే మేడం.
నమస్తే డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. మాకు మ్యారేజ్ 10 years అవుతుంది. ఓకే 18 years బాగుంది ఆల్రెడీ. ఓకే నాకు 3 months నుంచి ఇంకో ప్రెగ్నెంట్ గురించి చూపెడుతున్నాం డాక్టర్ గారికి. ఓకే నాకు కౌంట్ చెకప్ చేస్తే ఓకే ఉంది అంటూ. మా భార్యకి ట్యూబ్స్ అయితే 2020లో చెకప్ చేశారు, అప్పుడు ఓకే ఉండే ట్యూబ్స్. ఓకే ఆమెకి ఏంటంటే నీటి ఊపిరి అయినాయి అని చెప్పేసి చెప్తున్నాడు. మళ్ళీ ఎగ్స్ కొంచెం రిలీజ్ కాలేదు, క్వాలిటీ లేవని ఇంజెక్షన్ ఇచ్చారు. తర్వాత ఎగ్ రిలీజ్ అయింది, మరి అయినా ఇంకా సంతానం కలగలేదు. ఓకే మళ్ళీ ఇంకా సెకండ్ టైం ఇంజెక్షన్ ఇచ్చారు కానీ ఎగ్ రిలీజ్ కాలేదు. మొన్న స్కానింగ్ వెళ్తే నీటి బుడకలు అయినాయి లైట్ గా, 1 side అయితే ఎగ్ రిలీజ్ అయింది అని చెప్పేసి అన్నారు. మళ్ళా ఓకే మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? మా వైఫ్ అండి 28 అండి. 28. ఓకే సో 28 years ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు. నీటి బుడగలు అని అంటున్నారు, అంటే పీసీఓడి. సో సాధారణంగా నీటి బుడగలు ఉంటే ఏంటి అంటే ఎగ్ అనేది అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. అండ్ ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎలా అంటే ఓవరీస్ అనేవి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళలో ఒక్కొక్కసారి 4 eggs పెరుగుతాయి, ఒక్కోసారి అసలు రెస్పాన్సే ఉండదు. సో ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్కలా ఉంటుంది. మరి దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ తను ఏదన్నా వాకింగ్ కానివ్వండి, కంపల్సరీ ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు ఈ ట్రాకింగ్ సైకిల్ ఏదైతే ఉందో రకరకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే ఒక ఇంజెక్షన్ పనిచేయకపోతే ఇంకో దాన్ని కొంచెం డోస్ పెంచి వేరే రకంగా ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేసినా కూడా అవ్వట్లేదు అనుకుంటే ఇంకా వేరే కాస్ట్ చూడాలి. అంటే మీ వీర్య కణాల్లో ఏదైనా DNA డ్యామేజ్ ఎక్కువగా ఉందా, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటే అవకాశాలు బెటర్గా ఉంటాయి. రైట్ డాక్టర్, అలాగే ఐవీఎఫ్ సైకిల్స్ తీసుకునే వాళ్ళలో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? అలాగే ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిన వాళ్లకు ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు జనరల్గా? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఒక్క సైకిల్కి చెప్పాం, 3 cyclesకి కలిపే ఉంటుంది అది. అండ్ ఒక సైకిల్ ఇప్పుడు సపోజ్ ఫెయిల్ అయ్యారు, వాళ్ళు అన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఐవీఎఫ్లో ఏంటి డ్రాబ్యాక్స్ అంటే ఇప్పుడు ఒక ఎగ్ పెరుగుతుందా లేదా, అందులో ఎగ్ ఉందో లేదో తెలీదు. అంటే ఇంజెక్షన్స్ ఇస్తున్నాము, ఏదో వాటర్ ఏదో పెరుగుతుంది, కానీ అందులో నిజంగా ఎగ్ ఉందా లేదా అనేది పికప్ దాన్ని బయటికి తీసినప్పుడే తెలుస్తుంది ఫస్ట్ థింగ్. సో వీళ్ళు 10 days ఇంజెక్షన్స్ తీసుకున్నా కొంతమందికి ఏంటి అంటే ఎగ్ అనేది పెరగదు, కొంతమందికి పెరిగి బయటికి తీసినప్పుడు అది మెచ్యూర్ ఎగ్గా ఉండదు. సో ఇలా డిఫరెంట్ స్టెప్స్లో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క హడల్ ఉంటుంది. సో ఈ ఒక ఫెయిల్డ్ సైకిల్ ద్వారా నెక్స్ట్ సైకిల్కి ఎలా బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు అనేది తెలుసుకోగలుగుతాం. అంటే మేబీ ఊసైడ్ ఫ్యాక్టర్, లేకపోతే స్పర్మ్ని కలిపినప్పుడు ఎంబ్రియో ఎలా తయారైంది, ఎంబ్రియో 3rd dayకి వెళ్ళిందా, 5th dayకి వెళ్ళిందా, అక్కడ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ సైకిల్ బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దీన్ని ఫెయిలియర్కి రీజన్స్ ఏంటి అంటే రకరకాలుగా ఉంటాయి. ఒకటి ఫస్ట్ థింగ్ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఇస్ ఓన్లీ ఆన్ ద ఏజ్, ఉమెన్ ఏజ్ అండ్ తనకున్న ఎగ్ కౌంట్ని బట్టి ఉంటుంది. ఎగ్ కౌంట్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఎంబ్రియోస్ ఉంటాయి, సో బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. అదే రకంగా ఏజ్ ఎక్కువగా ఉందనుకోండి, ప్రతి నెల రిలీజ్ అయ్యే ఎగ్ క్వాలిటీ మనకి తెలియదు, క్వాలిటీ ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపైర్గా అంటే తక్కువగానే ఉంటుంది. సో దానివల్ల సక్సెస్ రేట్ అక్కడే కొంచెం డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అండ్ స్పర్మ్ డిఎఫ్ ఇది ఏదైతే డిఎన్ఏ ఉంటుందో స్పర్మ్లో, దాని డ్యామేజ్ ఎక్కువగా ఉన్నా సరైన ఎంబ్రియో అనేది తయారవ్వదు. సో అప్పుడు అది పెట్టినా కూడా నిలబడదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా ఫస్ట్ టైమ్స్ అంటే 3 నెలలలోపు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి అంటే ఫస్ట్ సైకిల్ ద్వారా రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ సైకిల్ బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అది రైట్. ఇందాక మీరు అన్నట్టు ఐవీఎఫ్ వరకు వెళ్ళడమే వాళ్ళు ఎమోషనల్గా చాలా స్ట్రగుల్ అయి ఉంటారు అని చెప్పి, ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎమోషనల్ ప్రెషర్ని ఎలా తట్టుకోవాలంటారు, ఏం చేయాలి? ఓకే, సో ఫస్ట్ థింగ్ టూ మచ్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ కూడా, అంటే చాలా హోప్స్ పెట్టుకొని వస్తారు. మా లైక్ రిలేటివ్కి ఫస్ట్ టైమే పాజిటివ్ అయింది, మ్యాక్సిమం ఇలా తెలుసుకొనే వస్తారు. అంటే చాలా రీసెర్చ్ చేసి ఏ సెంటర్ బాగుంటుంది, ఎక్కడ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది,
ఇవన్నీ తెలుసుకొనే వస్తారు వాళ్ళు. అండ్ ఐవీఎఫ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎమోషనల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అంతా ప్రిపేర్డ్గానే ఉండాలి. ఎందుకంటే ఎంతో కొంత ఖర్చుతో కూడింది కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ వీళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే నాట్ టూ మచ్ ఆఫ్, అంటే ఎక్కువగా పాజిటివిటీ ఉన్నా కూడా నెగిటివ్ని తీసుకోలేరు. మళ్ళీ సెకండ్ సైకిల్ వాళ్ళు ట్రీట్మెంట్కి రావడానికే ఇయర్స్ టైం తీసుకుంటారు. సో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎంతో కొంత నేచర్ రోల్ అనేది ఉంది ఐవీఎఫ్లో. ఇప్పుడు హ్యూమన్ డాక్టర్స్ చేయాల్సింది ఒక 60% వరకే, కానీ ఆ 40% ఇంకా సైన్స్ తెలియదు మనకి. అంటే లోపడయ్యే చేంజెస్ కానివ్వండి, ఆ ఎంబ్రియో ఎలా డివైడ్ అవుతుంది, అంత టెక్నాలజీ అనేది రాలేదు. సో వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి అంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు ఈ సైకిల్ ప్రాసెస్ ఏంటి, క్లియర్గా తెలుసుకోవాలి. వాళ్ళకి డౌట్ ఉంటే ఒకటికి 10 సార్లు అడిగినా పర్లేదు, బట్ దే షుడ్ అండర్స్టాండ్ కొన్ని మన చేతుల్లో లేవు, వాట్ ఎవర్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్, అవి కరెక్ట్గా అవుతున్నాయా లేదా అనేది మనం చేయగలిగేది ఎట్ ద బెస్ట్. అండ్ ఏంటి అంటే బెటర్ మీరు అంటే ఈ ట్రీట్మెంట్కి వెళ్తున్న వాళ్ళు మీకు ఇంటి దగ్గర ఉన్న సెంటర్ కానివ్వండి ఆర్ దగ్గరలో ఉన్నాయి చూస్ చేసుకుంటే మీకు తిరిగే అక్కడే సగం మంది ఇదవుతారు. అంటే అంత దూరం నుంచి వస్తాము, ఆ డ్రైన్ అయిపోతూ ఉంటారు. సో అన్నీ ప్రిపేర్ చేసుకుని దే హ్యావ్ టు ప్రిపేర్ దెమ్సెల్వ్స్. అంటే ఒక్క సైకిలే కాదు, మెంటల్గా ఒక 3 సైకిల్స్కి ప్రిపేర్ అయి రావాలి. రైట్. అలాగే ఫీమేల్ ఎగ్ క్వాలిటీ తెలుసుకోవాలంటే, అంటే 30 to 35 తర్వాత ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది అంటున్నారు కదా, సో ఎగ్ క్వాలిటీ తెలుసుకోవాలంటే ఏదైనా టెస్ట్లు ఉన్నాయంటారా? ఇప్పుడు ఎగ్ క్వాలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఉందా లేదా ఇంతకుముందు చెప్పినట్టు బయటికి తీసినాకే తెలుస్తుంది. అండ్ దాని క్వాలిటీ తెలుసుకోవాలి అంటే దాన్ని ఒక ఎంబ్రియో తయారయ్యి అదొక 5th డే వరకు ల్యాబ్లో పెరిగి అప్పుడు దానిలో ఒక ముక్క తీసి చూస్తేనే తెలుస్తుంది మనకి. అందుకే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 60% చెప్పేది అందుకే. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకునే టెక్నాలజీ రాలేదు ఇంతవరకు. సో దానివల్లనే దాని సక్సెస్ రేట్ 60%కి రెస్ట్రిక్ట్ చేసిందే దానివల్ల. సో ఓన్లీ ఎంబ్రియో అయిన తర్వాత మరి అక్కడ మళ్ళీ స్పర్మ్ ఫ్యాక్టరా ఊసైడ్ ఫ్యాక్టరా అని తెలుసుకోవడానికి హస్బెండ్కి మ్యాక్సిమం ఒక స్పర్మ్ శాంపిల్ ఇవ్వగానే మైక్రోస్కోప్లో చూస్తాం అది కదులుతుందా లేదా అన్నీ తెలిసిపోతాయి. మహా అయితే డిఎన్ఏ తెలుసుకోవాలన్నా డిఎఫ్ఐ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఏదైతే డిఎన్ఏ ఉంది అది కరెక్ట్గా ఉందా లేదా అది కూడా తెలుసుకోవచ్చు. కానీ ఫీమేల్లో ఏంటి అంటే ఎగ్ బయటికి తీస్తే కానీ ఉందా లేదా తెలియదు. అండ్ తీసిన తర్వాత కూడా అది బాగుందా లేదా అని చెప్పడానికి ఎలాంటి టెక్నాలజీ లేదు. అది ఎంబ్రియో తయారయ్యి అప్పుడు ఒక ముక్క తీసి పంపిస్తేనే వీ విల్ నో దట్ వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ అనేది. అలాగే ఇన్ఫర్టిలిటీలో మేల్ ఫీమేల్ రేషియో చూసుకున్నప్పుడు ఫీమేల్కే ఎక్కువ రీజన్స్ అని చెప్తుంటారు. మేల్ రేషియో ఎంతవరకు ఉంటుంది ఇన్ఫర్టిలిటీకి? ఇంతకు ముందు ఉండింది, అంటే ఫీమేల్ ఫర్టిలిటీ ఒకప్పుడు ఉట్టి ఫీమేల్దే అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 50% మేల్. ఫీమేల్ ఎంత రోల్ ఉందో మేల్ది కూడా అంతే రోల్ ఉంది. అంటే బీట్ దర్ లైఫ్ స్టైల్, ఒక వాళ్ళు ఎక్కువ అథ్లెట్స్ కానివ్వండి ఆర్ స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. సో వాళ్ళ స్పర్మ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు చూస్తున్న రీసెంట్గా అంటే లాస్ట్ 3 years ద ట్రెండ్ హ్యాస్ షిఫ్టెడ్. ఒకప్పుడు ఓన్లీ ఫీమేల్కి ఎక్కువ ఉండేది, ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ ఈక్వల్గానే ఉంది. ఆడవాళ్ళలో ఏంటి అంటే లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, సెటిల్మెంట్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండడం, లేట్గా ప్లాన్ చేసుకోవడం, అండ్ వాళ్ళు వచ్చే టైంకి ఆల్మోస్ట్ వాళ్ళ రిజర్వ్ బార్డర్ లైన్లో ఉండడం లేదా చాలా తక్కువ ఉండడం, ఇవన్నీ కారణాల వల్ల ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. అలాగే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటారు? స్పర్మ్ కౌంట్ కావచ్చు, ఎగ్ క్వాలిటీ కావచ్చు బాగుండాలి అంటే? ఇప్పుడు స్పర్మ్ ఎగ్ క్వాలిటీ బాగుండడానికి ఇప్పుడు అంటే లాస్ట్ ఒక నెక్స్ట్ 6 months ప్రాపర్ డైట్ తీసుకుంటే అది పెరిగేది కాదు. ఓవర్ ద ఇయర్స్ మన లైఫ్ స్టైల్ని బట్టి ఇప్పుడు అది ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ స్టిల్ వాట్ వీ కెన్ డూ అంటే ఇప్పుడు ఉన్న దానిలో ఏం చేయగలుగుతాం అంటే డైలీ ఫ్రూట్స్ అండ్ వర్కౌట్, ఎనీ ఎక్సర్సైజ్. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఏదన్నా ఒక డైలీ 1 hour వాకింగ్ కానివ్వండి, ఎనీ ఎక్సర్సైజ్, ఫ్రూట్స్, ఇంక్లూడ్ 2 fruits ఇన్ యువర్ డైట్, గ్రీన్స్. మగవాళ్ళల్లో అదే రకంగా కౌంట్ కానీ మొటిలిటీ ఇవన్నీ పెరగడానికి వైటమిన్ ఈ సప్లిమెంట్స్ ఉన్నవి అండ్ వైటమిన్ సి సప్లిమెంట్స్ ఉన్నవి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ ఏంటి అంటే డైట్ ప్రకారంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల గారు. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ. రైట్, చూసారుగా ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.